ఇంక్విలాబ్ మంచు కన్వీనర్ హాదీని హత్య చేసింది ఫైజల్ కరీం, అలాగే ఆలంగీర్ షేక్. వీళ్ళిద్దరిని అనుమానిస్తూ బంగ్లాదేశ్ అయితే ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. వీళ్ళిద్దరు భారత్ పారిపోయారు, భారత్ వీళ్ళిద్దరిని రక్షిస్తుంది అంటూ బంగ్లాదేశ్ పోలీసులు కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. భారత్ అప్పుడే ఖండించింది, ఇలాంటి వారు ఎవరూ కూడా మా దేశంలోకి చొరబడలేదు అని. అయితే ఇప్పుడు ఫైజల్ కరీము దుబాయ్ నుంచి ఒక వీడియో విడుదల చేశాడు. నాకు హాదీ హత్యకి ఎటువంటి సంబంధము లేదు, నేను హాదీకి చాలా వరకు పెట్టుబడి పెట్టాను, అతను రేపు ప్రభుత్వంలోకి వస్తే చాలా కాంట్రాక్ట్లు అతని చేతికి వస్తాయి కాబట్టి ఆ ఉద్దేశంతోనే నేను పెట్టుబడులు పెట్టాను, అతనికి చాలా డబ్బు ఇచ్చాను. పెట్టుబడి పెట్టడం అంటే అతనికి కావలసినటువంటి ఇన్కమ్ అంతా కూడా నేనే సమకూర్చాను, కానీ ఈ హత్యకి నాకు ఎటువంటి సంబంధము లేదు, కావాలని నన్ను ఇరికిస్తున్నారు. జమాతే ఇస్లామీ పార్టీ విద్యార్థి విభాగానికి చెందినటువంటి వారికి ఈ యొక్క హత్యకి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళని రక్షించడానికి నా మీద ఈ యొక్క ఆరోపణలు చేస్తుంది బంగ్లాదేశ్ ప్రభుత్వం అంటూ ఆయన సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఒక వీడియో విడుదల చేశాడు ఫైజల్ కరీం. అంటే ఇప్పుడు ఏమంటది బంగ్లాదేశ్, ఇప్పుడు జమాతే ఇస్లామీ పార్టీ అక్కడే ఉంది కదా, ఈ విద్యార్థి విభాగానికి చెందినటువంటి వారంటే ఇక్కడ ఇదంతా పక్క ప్లాన్ తో కావాలనే చంపేశారు. ఇదంతా కూడా వాళ్ళు కావాలని చంపేసి ఎన్నికలు పోస్ట్ పోన్ చేయడానికి మహమ్మద్ యూనస్ పాత్ర ఉంటుంది. అలాగే ఇక్కడ రాజకీయాల్లో రాణించాలంటే హాదీ ఉండకూడదు అనేది మిగతా పార్టీల యొక్క అంటే ప్రతిపక్షాల యొక్క అభిప్రాయం. కాబట్టి వీళ్ళందరూ కలిసి హాదీని చంపేశారు. దాన్ని భారతదేశం మీదకి తోసేద్దామని చూశారు, కానీ ఇది ఇప్పుడు కుదరలేం లేదు. ఇప్పుడు ఫైజల్ కరీం కనుక దొరికితే అప్పుడే చంపేద్దామని ప్లాన్ చేశారు. అలాగే ఆలంగీర్ షేక్, వీళ్ళిద్దరు దొరికితే చంపేస్తే నిజాలు బయటపడవు అనుకున్నారు, కానీ వాళ్ళు ఏం చేశారు, డైరెక్ట్ గా దుబాయ్ పారిపోయారు. అంటే దీని వెనక పెద్ద చరిత్ర, పెద్ద కథే నడుస్తోంది. అదంతా కూడా త్వరలోనే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలాగో ఇప్పుడు ఫైజల్ కరీం నిజాలు చెప్పాడు కాబట్టి మరికొన్ని నిజాలు కూడా బయటకు వస్తాయి.